ఆల్మోస్ట్ అన్ని వీడియోస్‌లో ఇదే ఓరి బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. అవుట్‌ఫిట్ ఉంది. మార్చుదాం. హలో అందరికీ నమస్కారం. ఇట్లా ముట్టితే ఒక వెంట్రుక వచ్చేస్తుంది. ఇలా ముట్టితే నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ అయితే మనం ఖచ్చితంగా ఏం చేస్తున్నామని మనకు తెలీదు. మనం అంటే నేనే అది నేనే. అసలు ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలో తెలీదు. ఇంకో 2 డేస్లో న్యూ ఇయర్ అనుకుంటా. అనుకుంటాను న్యూ ఇయరే. అది చేసుకొని నా తలరాత్రి తప్పేద్దాం అనుకుంటున్నాను. సో ఇది బాగుందా లేదా? ఇది బాగుంది. ఇది బాగుంది. మన ముఖం చిన్నది, మన రాతలు చిన్నది. ఏం చేస్తున్నా నేను ఈరోజు నేను స్టోరీ టైం వీడియోకి లైఫ్ స్టోరీ ఎంత ట్రామటైజింగ్గా ఉందంటే, యూనో ఎలా అయితే నాకు లిరిక్స్ గుర్తుండదో సేమ్ ఎగ్జాక్ట్ వే నాకు ఏదైనా స్టోరీ టైం చేద్దాం అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. సో ఏం చెప్పొచ్చు అంటే, రీసెంట్గా ఐ వెంట్ టు నంది హిల్స్ అండ్ అక్కడ కొన్ని వీడియోస్ తీసా. ఒక అనాథ బిడ్డలా కనిపిస్తుండే నేను. తర్వాత నెక్స్ట్ డే డిన్నర్ సంథింగ్ ఎలా బయటికి, నాట్ విత్ ఎనీవన్, జస్ట్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఏ ఆపండ్రా, ఏంది సుత్తి. తర్వాత నెక్స్ట్ ఆ రోజే ఒక్కరోజే 2 టెంపుల్స్ అండ్ నంది హిల్స్కి వెళ్ళేసి వచ్చా. ఇంకా అబ్బా ఏం ఎక్స్పీరియన్స్, చాలా బాగుండే. వెదర్ అంతా ఇలా మంచు ఫుల్ మిస్ట్ ఉండే. అండ్ తర్వాత నెక్స్ట్ డే ఇలా డిన్నర్ సంథింగ్ అలా అండి. దాని నెక్స్ట్ డే షాపింగ్ చేసి ఇంకా బస్ ఎక్కేసి వచ్చేసాను అనమాట. ఇలా ఎవడైనా స్టోరీ టైం చెప్పేది చూసారా? చాలా చిన్న లైఫ్ అండి, చాలా చిన్న స్టోరీ. ఇలా ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఇంకా మనం అంతే, ఇంకేముంది, బాగా టైం పాస్ చేసాము, తిన్నాం. దాని నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన రోజే మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి ఉండే, వేర్ ఐ హ్యాడ్ టు అటెండ్ ద మ్యారేజ్. పిల్లోని పేరు అనడానికి ఎందుకు పోయి రాబాయ్ మీరు? మమ్మల్ని పిలిచడం మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. ఏందే అక్కడ ఒక 2 days, ఫస్ట్ 3 days అండ్ 2 days ద మోస్ట్ హ్యాపీనింగ్ వీక్ యాక్చువల్లీ నా లైఫ్లో. ఇలా వెళ్ళిపోయాను అనమాట, అంత ఫాస్ట్గా అయిపోయింది అంతా. ఇంకా అంతే, అక్కడ వెళ్ళి హల్దీ అండ్ మ్యారేజ్ అటెండ్ అయ్యి మంచిగా తిని ట్రైన్ ఎక్కి, ట్రైన్లో కూడా తిని ఉత్త తినడమే. ట్రావెల్ ప్లస్ ఫుడ్ ఈజ్ మై బెస్ట్ పార్ట్నర్ ఇన్ మై లైఫ్. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. I had so much fun and I came back home very tired. తర్వాత
ఐ గాట్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా ట్రావెల్ చేసినందుకు మెంటల్ స్టెబిలిటీ కొంచెం 1 వీక్ వరకు బాగుంది. ఇంకా తర్వాత ఇంటి వాతావరణం వల్ల అది మొత్తం మళ్ళీ చెడిపోయింది. అంటే అది చెడిపోయి ఉంది. దానికి ఆ నంది హిల్స్ మంచు కప్పేసింది అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దీని తర్వాత ఏం మాట్లాడాలి? స్టోరీ టైంలో ట్రావెల్ టైం చెప్పారు. స్టోరీ టైంలో స్టోరీనే లేదు, వెళ్ళా తినా వచ్చా అని ఇలా చెప్పారు. అసలు ఎవడైనా ఇలా చెప్తాడా? ఐ డౌట్. బట్ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఏమన్నా పాట వద్దులే. పాట అనే మాట నేను ఎత్తను. పాడి చూపిస్తాను, పాడి వినిపిస్తాను. యా 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 ఇవన్నీ న్యాచురల్గానే ఇలా వంకర టింకర్గా అయిపోయాయి. ఎందుకంటే నేను కూడా వంకర టింకర్గా ఉంటాను కాబట్టి నా పండ్లు కూడా వంకర టింకర్గా ఉంటుంది, అండ్ నా లైఫ్ కూడా వంకర టింకర్గా ఉంటుంది, అండ్ నా హెయిర్ కూడా వంకర టింకర్. యూ అండర్స్టూడ్. సో బేసిక్గా లైఫ్ 2025 such a fantastic year. సార్ ఏంటి సార్ అది? అందరికి ట్రామా మేడ్ మీ ఫన్నీయర్ అని అనుకున్నా నేను. అట్లనే 2025 ఇట్లా మొత్తం తీసుకో ట్రామా ఇంకా ఫన్నీగా అని చెప్పి ట్రామా ఇలా దొబ్బేసి వేసేసిందన్న హెల్త్ వైజ్ ఓన్లీ. మిగతా మనదంతా ఓకేనే. మనం నార్మలీ కామ్, కంపోజ్డ్. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నన్ను భరించేటోళ్ళు కూడా లేరు. సో దట్స్ హౌ మచ్ ఐఎమ్ కామ్ అండ్ కంపోజ్డ్. మరి ఇంత సైలెంట్ ఉంది ఏంటబ్బా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే నేను స్ట్రాంగ్ అయిపోయాను ఇప్పుడు. నాకు ఆ ఎమోషన్స్ ఫీలింగ్స్ లేవు. లైక్ నోబడి కెన్ నో ఏమంటారు, కెన్ కరిగించలేరు నన్ను, కరిగిఫై మీ. ఓకే, వావ్, అసలు 2025 ఇంత స్ట్రాంగ్ చేసేస్తుంది నన్ను అని నేను అనుకోలేదు. బాగుంది. అయ్యో, బట్ బాగుంది, ఖచ్చితంగా బాగుంది. వన్ సచ్ ఎగ్జిబిషన్ రైడ్లో ఉంటాయి చూడు, జైంట్ వీల్, కొలంబస్, ఇవి అన్ని ఎగ్జిబిషన్లో ఉన్న అన్ని రైడ్స్ మిక్స్చర్ వాజ్ ద లాస్ట్ 6 months ఒక 3 months అంతే బాగాలేదు నా లైఫ్లో. ఆ 3 months ఎఫెక్ట్ వల్ల నెక్స్ట్ 3 months నేను బాగా ఇరిటేట్ అయిపోయాను. బట్ సమ్హౌ లైఫ్ హ్యాస్ కామ్ డౌన్ అండ్ మీ టూ. అలా జరిగింది. సో ఈ తలరాతని కప్పుదామా? ఇవాళ మండే, మనం హెయిర్ కట్ చేయం. రేపు ట్యూస్డే, హెయిర్ కట్ అవ్వకూడదు. వెడ్నెస్డే అనుకుంటున్నాను. సో వెడ్నెస్డే అలా నేను అంతే. సోది ముచ్చట అంటారు కదా, సోది కంటే బెస్ట్ సోది నేను మాట్లాడతా. అంత సోది లైఫ్ ఉంటే మనిషి కూడా సోది. వీళ్ళు రాకెట్లు వేసుకొని పోతారు బండికి, రాకెట్లు లేకుంటే ట్రక్కు. మా క్యాస్పర్ భయపడతాడు తెలుసా. ఆకలేస్తుంది, అందుకనే తిన్నా 1 hour బ్యాక్.
బాగుంది. ఏం బాగుంది? అదే ఏమో నడుస్తుంది, నడిచిపోయింది, గడిచిపోయింది, దోల తీరిపోయింది, బాగా పిచ్చి లేసింది. చాలా బాగుంది, బాగుంది, బాగుంది. ఇప్పుడు ఈ ఇయర్ని పొగిడితే నెక్స్ట్ ఇయర్ పొగిడేటట్టు ఉంటుందో లేదో చూద్దాం. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో తెలియదు, దేవుడికే తెలుసు. అంటే ఇప్పుడు తుమ్మాను. ఇందాక నేను ఏం చెప్పినా అని నిజం అవుతుంది. ఏం నిజమవుతుందేమో. అయ్యయ్యో, లైట్ ఇంకేం చూసేది ఉంది కదా. నెక్స్ట్ చూడడానికి కళ్ళు ఉంటాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. జుట్టు ఎక్కువ ముట్టడం వల్లనే హెయిర్ ఫాల్ అవుతుందేమో అనిపిస్తుంది. మళ్ళా ఉన్నవే ఇన్ని మళ్ళా ఎందుకు పడుతున్నాయో ఏమో. వీడియో క్వాలిటీ రీల్స్ పంపుతూనే ఉంటారు మనోళ్ళు. మీమ్స్ పంపింది నవ్వుతూనే ఉండు, నవ్వు. అసలు బాధ మీద నవ్వాలి అనే ఒక ఆర్ట్ ఈ హార్ట్కి ఎలా వచ్చేసిందో బాగుంది. 2025 నువ్వు వినకపోయినా ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉండే. మరి సెకండ్ హాఫ్ సంథింగ్ హ్యాడ్ టు హ్యాపెన్ టు రియలైజ్ లైఫ్ ఈజ్ షార్ట్. రోజు ఎలా బ్రతికేస్తామంటే అయ్యో ఫర్ ఎవర్ బ్రతికేస్తామేమో అన్నట్టుగా బ్రతుకుతాం. సేమ్ అమ్మమ్మలాగా మాటలు స్టార్ట్ అయిపోయాయి. ఒక హిందీ పాట పాడదామని అనుకున్నా నేను, కానీ అది హిందీ కాదు, అది పంజాబీ పాట. నాకు ఈ చక్కగా తెలుగునే రాదు, నవ్వకూడదు, బట్ నాకు తెలుగు చక్కగా రాదు. చక్కగా తెలుగు రాదు, చక్కగా హిందీ రాదు, చక్కగా కన్నడ రాదు, చక్కగా లాంగ్వేజెస్ కమ్యూనికేషన్ కోసం లాంగ్వేజ్ని వెతికారు, లాంగ్వేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏదో ఒకటి నాకు వర్డ్ రావట్లా ప్లీజ్. నాకు చూసారా, నాకు కమ్యూనికేషన్ కూడా రాదు. ఇంకా లాంగ్వేజ్ ఎట్లా వస్తుంది? రాదు. లాంగ్వేజ్ రాదు, లిరిక్స్ రావు, పాట ట్యూన్ ఒకటే తెలుసు. ట్యూన్ తెలియకుంటే లిరిక్స్ తెలిసి ఉంటుంది, లిరిక్స్ తెలిస్తే ట్యూన్ తెలిసి ఉండదు. ఏమో ఒకటి అంటూ ఉంటా, అర్థం ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. వాయిస్ ఉంటే ఉంటుంది, వినిపిస్తుంది, లేకుంటే లేదు. అలా ఉంది. ఏందో గడిచిపోయింది. సేమ్ ఓల్డ్ పీపుల్ లానే మాట్లాడుతుంది. ఓల్డెస్ట్ ఎవర్. సో పాట పాడదాం, ట్రై చేద్దాం. లిరిక్స్ ఓపెన్ చేసి పాడడానికి ట్రై చేద్దాం. టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఇట్లా వేస్ట్ చేస్తుంది. అవును, నేను 2025 గురించి చెప్తుంది. ఇతను మతిమరుపు బ్రాండ్ అంబాసిడర్. బాగున్నట్టే ఉండి లాస్ట్కి బాగాలేకుండే. అట్లా యూటర్న్ తీసేసుకున్నావే. ఏమో నీ మూడు బాగాలేకుండే అనుకుంటా. బుద్ధి వస్తుంది, లేకుంటే ఆకలి ఒకటి బాగా అవుతుంది. మరి గాంధీ తాత చేసిన నా 2 ఇయరింగ్స్
రే బస్ నిన్న ఒకటి పాయింట్లెస్ గర్ల్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది.